నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న ఎమ్మెల్యే గంగుల. అక్రమ కేసులకు తామే ఎన్నటికీ బెదరబోమంటూ కమలాకర్ హెచ్చరిక. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. రక్తదానం చేసి ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి, ఆర్టీసీ ఉద్యోగులు. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ బీదూరు అనుచిత వ్యాఖ్యలపై నిరసన. బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధానికి యువజన కాంగ్రెస్ యత్నం. పోలీసుల అడ్డగింత, పరిస్థితి ఉద్రిక్తం. కరీంనగర్ ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్. నగరంలోని 12వ డివిజన్ మరియు 16వ డివిజన్ లో వారు పర్యటించారు. 12వ డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన కమాన్ ప్రారంభించారు. అనంతరం సాధారణ నిధులు 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తోట రాములతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ లోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. డబ్బు చప్పుల మధ్య పూలు చల్లుతూ డివిజన్ లోకి ఆహ్వానించారు. పుష్ప గురుచారణ ఆదరించి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం 16వ డివిజన్ చేరుకున్న ఎమ్మెల్యే స్థానిక డివిజన్ లోని పద్మనగర్ జంక్షన్ వద్ద నూతనంగా చేపట్టనున్న ఐలాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అస్యూరెన్స్ నిధుల కింద ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల చొప్పున సుమారు 350 కోట్ల నిధులను విడుదల చేసి కరీంనగర్ ను అభివృద్ధి చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం అస్యూరెన్స్ నిధులను బంద్ చేసిందని, తద్వారా కరీంనగర్ లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సీఎం అస్యూరెన్స్ నిధులను విడుదల చేసి మధ్యలో ఆగిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మా ప్రభుత్వం హయాంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, టీటీడీ చైర్మన్ ను కూడా కలిసి ఆయన నిర్మాణం కోసం సహకరించవలసిందిగా వారిని కోరామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. అదేవిధంగా కరీంనగర్ లో 2016వ సంవత్సరం నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము చేసే బ్రహ్మోత్సవాలకు అడ్డుపడి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదన్నారు. న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉందని, ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారన్నారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా కేటీఆర్ కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం కొట్లాడడానికైనా, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని వారన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, దిండిగల మహేష్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నగర మేయర్ వైఫ్ సునీల్ రావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తోట రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం అస్యూరెన్స్ పనులు పండబెట్టింది ప్రభుత్వం. 10 సంవత్సరాలలో నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఇక్కడ ప్రజల ఏం అవసరాలు ఉన్నాయో పోవడము, జీవో తీసుకురావడము, నిధులు సమీకరించుకోవడము, కాంట్రాక్టర్తో సమీక్ష పెట్టడము, అధికారులతో సమీక్ష పెట్టడము, పనులు వెనువెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. నిరంతరం ప్రక్రియ. సంవత్సరానికి 100 కోట్లు సీఎం అస్యూరెన్స్, మొత్తం 350 కోట్లు సీఎం అస్యూరెన్స్తో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండు, స్మార్ట్ సిటీ నిధులు, ఇట్లా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరం యొక్క అభివృద్ధిని గొప్పగా చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ నగరంగా తీర్చిదిద్దుకున్నాం. డిసెంబర్ 23 వరకు సీఎం అస్యూరెన్స్ పనులు జరిగినాయి. కాంట్రాక్టర్కు నిధులు వచ్చినాయి, తీసుకొచ్చుకున్నాం, అద్భుతంగా పనిచేసిండ్రు. డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సీఎం అస్యూరెన్స్ పనులు బంద్ చేసిండ్రు. ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం. సీఎం అస్యూరెన్స్ నిధులు మొదలుపెట్టారు, పనులు మధ్యాహ్నం ఆపేసిండ్రు.
కాంట్రాక్టుకు నిధులు ఇబ్బంది ఉన్నది, అది పేమెంట్ చేయండి 20 కోట్లు 30 కోట్లు అని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. స్పందన లేదు. సంవత్సర కాలమే రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం అధికారికంగా, కానీ ఇంతవరకు ₹1 నిధులు తీసుకురాలేదు, పనులు జరగలేదు. ఇప్పటికీ నేను విమర్శ చేస్తలేను. నా వర్డ్స్ విమర్శ చేసుకుంటే డెఫినెట్గా దానికి అలాగే మేము కూడా స్పందిస్తాం. కానీ ఇంకా విమర్శిస్తలేము. ఇంకా ప్రభుత్వం ఇంకా వేచి చూస్తాం. ఈ జిల్లా మంత్రిగా శ్రీధరబాబు ఉన్నాడో, ఉత్తమ్ కుమార్ ఉన్నాడో, పొన్నం ప్రభాకర్ ఉన్నాడో వాళ్ళు తేల్చుకోరు ఎవరైనా కానీ. ఈ జిల్లాకు బాధ్యులైన మంత్రులు వెంటనే సీఎం అసిస్టెన్స్ పనులు స్టార్ట్ చేయండి. అర్ధాంతరంగా మిగిలిపోయిన పనులు మొత్తం తొందరగా స్టార్ట్ చేయండి. ఇది మేము సూచనప్రాయంగా మేము చెప్తున్నాం. ప్రభుత్వం డెవలప్మెంట్ ఆపకమని. కరీంనగర్ ప్రజల మీద కక్ష సాధన చేయకండి. సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామ సమీపంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఢీకొన్న లారీ, కారులో ఉన్న 20కి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిన చోట ఆగి క్షతగాత్రులను తరలించాలని గంగుల పిలుపు. ఎస్పీజేసీ విద్యా సంస్థలు కేవలం విద్యను అందించడమే కాకుండా దేశ రక్షణ విభాగంలో విద్యార్థులు చేరేందుకు తగు శిక్షణనిస్తూ వస్తుందని పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యతో పాటు ఆట పాటలలో కూడా విద్యార్థులను ముందుంచడమే లక్ష్యంగా పని ముందుకు పోతుందన్నారు. నగరంలోని ఎస్పీజేసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఎస్పీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మొదటగా తీగలగుట్టపల్లిలోని ఎస్పీజేసీ బాలుర క్యాంపెయిన్లో దేశ రక్షణ కోసం నిర్వహించే అగ్నివీర్ విభాగంలో ఫిజికల్ రిటర్న్ మెడికల్ టెస్టులో ఉత్తీర్ణులైన 2 విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జిల్లా స్థాయి క్రీడల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ విభాగాల్లో ఛాంపియన్స్ గా నిలిచిన విద్యార్థులను వారు ఈ సందర్భంగా సన్మానించారు. అలాగే బావిలాలపల్లిలోని ఎస్పీజేసీ బాలికల కళాశాల యందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని మైదానంలో విద్యార్థినీలు రంగవల్లులు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినీల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీజేసీ విద్యా సంస్థల డైరెక్టర్లు హరికృష్ణ రామరెడ్డి మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఎస్పీజేసీ విద్యా సంస్థ అనేక మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేశామన్నారు. అదేవిధంగా 5 రోజుల క్రితం కళాశాలకు చెందిన 2 విద్యార్థులు అగ్నివీరులో ఫిజికల్ రిటర్న్ మెడికల్ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించారని, వారికి రక్షణ శాఖలో ఉద్యోగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరి మైపాల్ రెడ్డి, డైరెక్టర్లు రామరెడ్డి, వరప్రసాద్, సింహాచలం, హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ ఆవిష్కరణ 2025లో ఎస్పీజేసీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఈనాడు ఆర్గనైజేషన్స్ హ్యాస్ కండక్టెడ్ వండర్ఫుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అక్రాస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఈనాడు ఛాంపియన్ స్పోర్ట్స్ లీగ్ ఆఫ్ 2024. అన్ని కేటగిరీస్లో ఐదర్ ఇట్ ఈస్ ఎ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఈవెన్ అథ్లెటిక్ ట్రాక్ ఆల్స్ 100-200 మీటర్స్లో ప్రతి కేటగిరీలో ఫస్ట్ సెకండ్ పొజిషన్ని క్రాక్ చేసి ఎస్వీజేసీ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు, ఎస్వీజేసీ ద్రోణాచార్య డిఫెన్స్ విద్యార్థులు ముందస్తుగానే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు కరీంనగర్లో చెప్పడానికి ఎస్వీజేసీ మేనేజ్మెంట్ చాలా గర్వపడుతూ ఉంది. నిజాయితీ గల విద్యా సంస్థలో నిజాయితీ గల మార్క్ అనేది మా ఎస్వీజేసీ యొక్క ట్యాగ్ లైన్. మా కరెస్పాండెంట్ గారు చెప్తూ ఉంటారు, మనం ఎవరి మీదైనా ఒకవేళ రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే, వెదర్ యూ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి, యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ అదర్స్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక బేస్ తోటి గత 20-24 సంవత్సరాల నుంచి 2001లో స్టార్ట్ అయిన ఎస్వీజేసీ అద్భుతంగా తన జర్నీని కొనసాగిస్తూ ఎస్వీజేసీ ప్రాంగణంలో గర్ల్స్ క్యాంపస్లో వీఆర్ సెలబ్రేటింగ్ భోగి మంటలు అండ్ రంగోలీ కాంపిటీషన్స్. రియల్లీ అవర్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ విత్ enthusiasm. They did well. Just now madam also said actually it was very difficult to give judgment. All are participated in that way, and finally however we should give to a winner but they did well.
ఈవెన్ రంగోలీలో మా పిల్లలు కూడాను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లాగే భోగి మంటల్లో రకరకాల నృత్యాలతో బాగా పాల్గొన్నారు. ఈరోజు మేము మా కాలేజ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు అండ్ నాకు దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నాకు హెల్ప్ చేసిన రక్షిత, వైష్ణవి అండ్ హర్షినికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఎస్విజెసి కాలేజ్ దేనిలో తక్కువ కాదు. కోర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది స్టడీస్లో, దట్ సెలబ్రేషన్స్కి కూడా అసలు తక్కువ కాదు. ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేసినారు. అండ్ ఇక్కడ అందరు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేసినారు. బట్ ప్రతి ఈవెంట్లోనూ సారు మమ్మల్ని ముందుండి నడిపించాడు. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు 100 కొట్టాలి, 200 కొట్టాలి, 1600 కొట్టాలంటే ఎప్పుడు కూడా భయపడద్దు, ముందంచలో ఉండి కొట్టాలి అని చెప్పేవాడు సారు. అలాగే ఎస్విజెసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీకి మంచి గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 400 ట్రాక్, 200 ట్రాక్, 800 ట్రాక్ వస్తున్నాయి. ఆ ట్రాక్లోనే మేము రోజు మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల వేడుకలను స్థానిక ఆర్టీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని ఆర్టీసీ ఆర్ఎంబి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే రోడ్డు భద్రతా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో ఈ సందర్భంగా రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి రక్తదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే కలెక్టర్తో పాటు అనేక మంది ఆర్టీసీ సిబ్బంది, మహిళా ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి జనవరి 1వ తారీఖు నుంచి ఈ మాసం మొత్తం కూడా పబ్లిక్లో, జనాల్లో ఈ రోడ్స్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే అనర్థాల మీద, సేఫ్టీ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే లాభాల వల్ల ఒక అవగాహన కల్పించడం కోసము జాతీయ స్థాయిలో ఈ మాసోత్సవం జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రవాణా మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే అధికారులను దినదినము ఎలాంటి యాక్టివిటీ చేయాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, జనాల్లో అవగాహన కలిగించడం కోసము. మరి ఆ రక్తదాన శిబిరానికి గౌరవనీయులు కలెక్టర్ గారు విచ్చేసి తను కూడా రక్తదానం చేసేసి స్ఫూర్తిదాయకంగా నిలబడి మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ కూడా సహకారం అందించడంతో పాటు వారు కూడా స్వయంగా పాల్గొనడం జరిగింది. వయసు పెరిగే ప్రతి ఒక్కరిలో మోకాళ్ల అరుగుదల జరుగుతుంది. దాన్ని ప్రాథమిక స్థాయిలో చికిత్స అందిస్తే త్వరగా అతుక్కుంటాయని ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఓల్ సర్జన్ సీనియర్ డాక్టర్ సునీల్ దాచేపల్లి చెప్పారు. నగరంలోని యశోద హాస్పిటల్లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోకాళ్ల నొప్పులు మొదలవడంతోనే డాక్టర్ను సంప్రదించాలని కోరారు. దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మోకాళ్ల అరుగుదలకు పలు రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్సలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి అవన్నీ రెగ్యులర్గా వింటున్నాము, కానీ రోబోటిక్ అనేది రీసెంట్గా వచ్చింది. సో దాంతో ఏంటంటే కొంతమందికి డౌట్, అసలు నిజంగా రోబో పనిచేస్తుందా లేదా, ఇదేంలే ఊరికనే ఇంకొక పరికరమా, దాంతో పెద్దగా తేడా లేదని కొంతమంది, చాలా తేడా ఇంకొంతమంది. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఇప్పుడు మేము రోబో స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఈ లాస్ట్ 1.5 yearలో 500+ సర్జరీస్ చేశాము. సో మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు ఊరికే మాట్లాడే కన్నా ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 500 మంది పేషెంట్స్ వాళ్ళని దైనందిక కార్యక్రమాలు, ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 13,000 ఆపరేషన్లు చేశాను. సో దాంట్లో మెజారిటీ కన్వెన్షనల్, ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చేయడంలో ఎక్కువ కన్వెన్షనల్ సర్జరీస్ చేశాను. ఈ రోబో అనేది 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాము, 500 చేశాను. సో నా ఎక్స్పీరియన్స్లో ఆ మిగతా జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన వాళ్ళు బాగున్నారా, రోబోటిక్ బాగున్నారా? సో ఈ అవగాహన చేసి ఇవాళ మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే
మాకు అనిపించింది చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది పేషెంట్స్కి. సో ఈ రిజల్ట్ అనేది ప్రజలందరికీ తెలియాలి, అవగాహన రావాలి. మా బ్రదర్కి కానీ నా మిస్సెస్ కానీ చెప్పాను, ఏవైనా చేసుకుంటే రోబోటికే చేసుకోండి, చాలా బాగుంది, డాక్టర్ సాహెబ్ బాగా చేస్తున్నారు. యశోద హాస్పిటల్ కూడా వెరీ సూపర్బ్ ఉంది. రియల్లీ చెప్పాలంటే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్ మెడికల్ కేర్ కానీ అని చెప్పి నేను ఇంట్లో చెప్పడం జరిగింది. నాకు మే 10th ఆపరేషన్ అయింది, ఇప్పుడు జనవరి కదా, నేను నొప్పి తగ్గింది. ఇంకొక కాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే నాకు కొంచెం ప్రొఫెషనల్, అదర్వైజ్ బిజీ ఉన్నవాడు టైం దొరకలేదు. ఎప్పుడెప్పుడు రెండో కాలు చేసుకోవాలి అనే ఆతృతతో ఉన్నాను. ఇవాళ రావడానికి కూడా కారణం ఏంటంటే సార్ ఎప్పుడు రావాలి, సెకండ్ లెగ్ మరి మేలో రావాలా అనే ఉద్దేశంగా. అది ఇంకా చెప్పాలంటే డాక్టర్ గారిని చూస్తేనే సగం కాళ్ళు ఉరకాలనిపిస్తాయి. జిల్లాలో యాదవ సొసైటీ నూతన సంవత్సర కాలమాన పత్రికను యాదవ సమైక్య నేతలు నగరంలోని ప్రెస్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఇక నూతనంగా ఏర్పాటు చేసిన యాదవ సొసైటీ తాము రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో ఈ యాదవ సొసైటీని బలోపేతం చేసి ఉత్సాహవంతులైన యువకులను రాజకీయాల్లో రాణించేందుకు కృషి చేస్తామన్నారు. యాదవ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందబైన ప్రసాద్ మాట్లాడుతూ, యాదవ సహకార సంఘాల ఏర్పాటులో నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఈ సొసైటీ ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు యాదవ కమ్యూనిటీని భాగస్వాములను చేసి అభివృద్ధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు తమను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో యాదవ సొసైటీ సభ్యులతో పాటు యాదవ సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ తరఫున ఈ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినందుకు ఈ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా యాదవ్ కమ్యూనిటీలో రాజకీయంగా ఎదగడానికి, వాళ్ళకు ప్రోత్సహించడానికి ఈ యాదవ్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈరోజు మా జిల్లా యాదవ్ సొసైటీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. రెండోది, ఈ మా యాదవ్ కమ్యూనిటీకి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మాకు ఏ రాజకీయ పదవులలో మాకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని ఈ యాదవ్ జిల్లా సొసైటీ తరఫున మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరు జిల్లా పార్టీ, ఏ పార్టీ అయినా, ఏ అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కూడా మా యాదవులను గుర్తించి మాకు ఆ జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పదవులలో మాకు పోటీలో మాకు అవకాశాలు ఇవ్వాలని ఈ జిల్లా యాదవ్ సొసైటీ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ మరియు మా యొక్క యాదవుల చైతన్య సదస్సులాగా మేము నిర్వహించడం జరిగినది. మా డిమాండ్స్ కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ యాదవుల ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తాము. అలాగే జిల్లాలో యాదవులకు ఏ సమస్యలు ఉన్నా కూడా కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ముందందు ఉంటుందని మా యాదవ్ సోదరులందరికీ ఈ ద్వారా తెలుపుకుంటున్నాము. అలాగే మాకు గత 10 సంవత్సరాలుగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించలేనందువలన సహకార సంఘాలు నిర్వీర్యం జరిగినవి. అలాగే సహకార సంఘాల జిల్లా యూనియన్ ఎలక్షన్లు నిర్వహించి మా యొక్క గొల్లకుర్మల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు, నాయకులు మాకు దోహదపడాలని చెప్పేసి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. యువజన కార్యకర్తలు బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. దీంతో పోలీసులు కార్యకర్తలను సముదాయించి పరిస్థితిని చక్కబరిచారు. యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా నాయకురాలపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రియాంక గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఢిల్లీ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు రమేష్ బీదూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న
వారి వ్యాఖ్యలను ఖండిస్తూ మా రాష్ట్ర శాఖ శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్తుంటే బీజేపీ గుండాలు వారి మీద దౌర్జన్యంగా దాడి చేయడానికి కూడా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా నాయకుల పట్ల బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు శాసనసభలో పోటీ చేసే అభ్యర్థి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటికీ బీజేపీ అధిష్టానం బీజేపీ కేంద్ర నాయకత్వం స్పందించకపోవడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అంటున్నాం. ఇకనైనా వాళ్ళు బీజేపీ కేంద్ర పెద్దలు దిగొచ్చి రమేష్ బిదూరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదైతే తను టికెట్ ఇచ్చారో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేని పక్షంలో ఈ పోరాటం ఇక్కడి వరకు ఆపమని మా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాకిల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బాల వికాస సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ఈశ్వరం హాస్పిటల్ సౌజన్యంతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 200 మంది వరకు బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది. వైద్య శిబిరంలో డాక్టర్లు వనపర్తి ఈశ్వర్, సమత, నర్సులు సాయిప్రియ, స్వప్న, లత, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, కంపౌండర్ జనార్దన్, బాల వికాస్ సమితి సభ్యులు వట్టి సుజాత, గాది సుజాత, బందెల సుజాత, మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, పైడిపల్లి శంకర్, కళ్లెపల్లి శ్రీనివాస్, బొమ్మనవేణి సంతోష్, చింతలపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని నాంసన్నిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు ఈరవేణి శ్రీకాంత్ తన జన్మదిన సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్సులు బహుకరణ చేయగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాంత్ తన జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేయడం అభినందనీయమని, యువత చెడు మార్గంలో పోకుండా క్రీడలు, చదువుపై మక్కువ పెంచుకోవాలని, యువకులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వై రమేష్, హెచ్ఎం పి సునీత, నాయకులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, గ్రామ నాయకులు, యువకులు, టీచర్స్, విద్యార్థులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ఇక మీదట బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. దాడికి ప్రతి దాడులు తప్పవని బీజేపీ కార్యకర్తలు తెలుసుకుంటే కాంగ్రెస్ పునాదుల కాడి నుంచి భూస్థాపితం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహాచారి, ఖ్యాతం తిరుపతి రెడ్డి, గంగాధర్చారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేసిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క దాడిని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 10 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే యొక్క నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉందో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఈ యొక్క గుండాయిజం చేస్తూ ఈ యొక్క బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడం ఏమైనా చర్య, దీనిని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఇంకోసారి గిట్ట భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూపిస్తారని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు పట్టుకొని ఇక్కడ కాంగ్రెస్లో దాడులు చేయడం జరిగింది. మండలేశ్వర ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలను పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి అమ్మవారి పుస్తీ మెట్టలు, హుండీలో డబ్బులు దొంగలించినట్లు ఆలయ పూజారి తెలిపారు. రజకుల ఆరాధ్య దైవం మండలేశ్వర స్వామి ఆలయంలో రోజులాగే ఉదయం 6 గంటలకు ఆలయంకు వచ్చేసరికి ఆలయం గేటు తాళం పగలగొట్టి అలాగే వస్తువులు చిందరవందర ఉండడంతో అమ్మవారి పుస్తీ మెట్టలు కనబడక పోవడంతో రజక సంఘం కుల పెద్ద మనుషులకు ఫోన్ చేసి తెలుపగా వారొచ్చి ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ కు ఫోన్ చేసి ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం క్లూస్ టీం వచ్చి వేలిముద్ర నమూనాలు స్వీకరించారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు సరయ్య మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి పుస్తీ మెట్టెలు విలువ 35,000 ఉంటుందని, దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘ సభ్యులు సరయ్య, సత్యం, డిటి నరసింహులు కోరారు.
సామాన్లు దొంగలించడం జరిగింది. వారు ఎవరో తెలియక మేము మన ప్రెస్ మిత్రులకు అట్లే మన పోలీసు ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చి లూజ్ టీమ్ను పిలిపించి వాళ్ళు ఇంటర్వ్యూషన్ చేస్తుండ్రు. ఆ దొంగలు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలని మా రజక సంఘం తరఫున మేము పోలీసు సోదరులను కోరుకుంటున్నాం. మరి మేము పొద్దున వచ్చి మా పూజారి వచ్చి చూసే వరకు తాళాలన్నీ బలగొట్టి ఎక్కడెక్కడ అంత అంగడంగా చేసిండని చూసే వరకు అంత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అప్పుడే మేము పోలీసు సిబ్బందికి ఇన్ఫామ్ చేసినాం. మరి అదేవిధంగా ఆ దొంగ ఎవడైనా కానీ పోలీస్ సిబ్బందిని మేము కోరేది ఏంటంటే మనని పట్టుకొని మనకి తగిన చికిత్స ఇవ్వగలరని కోరుకుంటున్నాం. కమ్సకం అది పుస్తే మట్టిలో మొత్తం సామాగ్రి కలిసి 30-35 వేలు అట్లా మొత్తం టోటల్ కలిసి. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పర్సు నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పట్టభద్రులతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పర్సు నరేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ముందుగా కోళ్లూరు గ్రామం నుంచి పెగడపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యాలయం, క్రిసెంట్ పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. విద్యారంగం నుంచి వచ్చిన తనకు ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, నిరుద్యోగ నిర్మూలనకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నానని వెల్లడించారు. ఉద్యోగ, నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనని గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకగా మండలిలో వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో పర్యటించానని, నిరుద్యోగుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వారి సమస్యల పరిష్కారానికి ముందుంటానని, రానున్న పట్టభద్రుల తనను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి మీ అందరికీ కూడా తెలిసిందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉన్నాయి, మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏ రకంగా నా జర్నీ కొనసాగింది మీ అందరికీ కూడా తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఉద్యోగ, నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి ఓకే ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా విద్యా సంస్థలను బలోపేతం చేయడం, తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశం గర్వపడే విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే దేశం, దానిలో ఖచ్చితంగా ఒక ప్రముఖ పాత్ర పోషించడం, అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై ఒక కొత్త రాజకీయ మరి జీవితాన్ని ప్రారంభిస్తూ రాజకీయంలో కూడా మరి అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మరి ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులు ఇవ్వాలనైతే ఉద్యోగ రూపకల్పనలో చాలా బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దూబాల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధిగతి పడుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడాన్ని బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి జరిగిన దాడిపై సమాధానం చెప్పాలని, లేకపోతే వారి ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని భావించవలసి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికావని ఆయన తీవ్రంగా ఖండించారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పిల్లల నుంచి అవగాహన కల్పించేలా కరీంనగర్ ఉప రవాణా శాఖ డీటీసీ పెద్ది పురుషోత్తం ఆదేశానుసారం మంగళవారం పిల్లలకు ట్రాఫిక్ సిగ్నల్ పాఠాలను నేర్పించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు 36వ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ నిత్యం తమ తండ్రి హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని పిల్లలు సూచించినప్పుడే ప్రమాదాలు జరగకుండా క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతారని అన్నారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకొని ఉంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా
తమ వంతు కృషి చేయవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులకు రోడ్డుపై డ్రైవ్ చేసినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పూర్తిగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డీఓ విజయపాల్ రెడ్డి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్, స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి, టీచర్ తిరుపతి, సిబ్బంది శ్రీనివాస్, గౌస్ పాషా, రాంకీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేటి విద్యార్థి రేపటి భవిష్యత్తు, భావి భారత భవిష్యత్తు కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని వాళ్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటి గుణంగా పిల్లలకి ఏం చెప్పడం జరిగిందంటే, ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని పిల్లల చేత చెప్పించుకోవాలనే ఉద్దేశంతో మేము పిల్లల వద్దకు పోయి ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ వాహన విషయంలో కనుక వెహికల్స్కు ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, తర్వాత ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా కానీ సరిగా చూసుకోవాలని పిల్లల చేత తండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో ఈ భాగంగా మేము మొత్తం చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో ముగించాము. వచ్చేటప్పుడు కానీ, తర్వాత బస్సులు వచ్చేటప్పుడు కానీ, బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు కానీ క్రమశిక్షణగా బస్సులో ఎక్కడము, దిగడము ప్లస్ అటెండెంట్ ద్వారా చేయాలి. అలాగే డ్రైవర్లకు కూడా అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న ఎమ్మెల్యే గంగుల. అక్రమ కేసులకు తామే ఎన్నటికీ బెదరబోమంటూ కమలాకర్ హెచ్చరిక. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. రక్తదానం చేసి ఉదారతను చాటుకున్న జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి, ఆర్టీసీ ఉద్యోగులు. ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ రమేష్ బీదూరు అనుచిత వ్యాఖ్యలపై నిరసన. బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధానికి యువజన కాంగ్రెస్ యత్నం, పోలీసుల అడ్డగింత, పరిస్థితి ఉద్రిక్తం. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.